మై ఛానల్ దిస్ కీర్తన కైదపు. సో ఇవాళ వీడియోలో ఏంటంటే యూట్యూబ్ థంబ్నెయిల్ మొబైల్లోనే ఎలా క్రియేట్ చేయడమో సింపుల్గా నేను మీకు చూపిస్తాను. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ టాపిక్, నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళాలి. సర్చ్ బాక్స్లో పిక్సెల్ ల్యాబ్ అని టైప్ చేయండి థంబ్నెయిల్ కోసం. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి సో ఇప్పుడు నేను పిక్సెల్ ల్యాబ్ యాప్ ఓపెన్ చేస్తాను. సో దీనికి నెట్ అవసరం లేదు, నెట్ లేకున్నా కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ కింద మనకి కొన్ని థీమ్స్ ఉన్నాయి, మల్టిపుల్ థీమ్స్ ఉన్నాయి. మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కింద 5 సింబల్స్ ఉన్నాయి. ఫస్ట్ది క్లిక్ చేసానేమో మీకు థీమ్స్ వస్తాయి. సెకండ్ ఏ పైన క్లిక్ చేసానేమో మీకు స్టైల్స్ ఏమైనా ఎడిట్ చేసుకోవచ్చు, లేదా కాపీ, ఇలా ఒపేసిటీ, కలర్స్, టెక్స్ట్ సైజ్ ఇలా ఉంటాయి ఆప్షన్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ది క్లిక్ చేస్తేనేమో మీకు స్టిక్కర్స్ అయినా లైక్ చూడండి ఇలా స్టిక్కర్స్ ఇలా వస్తాయి, ఏమైనా డ్రా చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమన్నా యారోస్ పెట్టుకోవాలనుకుంటే యారోస్ ఏమన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ చూసారు కదా, కలర్ చేంజ్ అవుతుంది. మీకు ఇది ఓకే అనిపిస్తే క్లిక్ ఆన్ ద రైట్ మార్క్, ఈ ఆప్షన్ వద్దనిపిస్తే రాంగ్ పైన క్లిక్ చేయండి. అండ్ 5th వచ్చేసి ఎడిట్ ఇది. సో ఇక్కడ బ్రైట్నెస్, కాంట్రాస్ట్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయడమో చెప్తాను మీకు. సో ఫస్ట్ నేను ఒక థీమ్ సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ మీరు ఇప్పుడు ఈ థీమ్లో మీరు ఏదైనా ఎడిటింగ్ చేసి మళ్ళీ నెక్స్ట్ థీమ్ ప్రిఫర్ చేశారంటే దానిపైన మీరు ఏమేమి క్రియేట్ చేశారో అదంతా పోద్ది. సో అట్లా ఉన్నప్పుడు సేవ్ చేసుకోండి. సేవ్ సింబల్ వచ్చేసి ఇక్కడ ఇది ఉంటుంది, ఇది సేవ్ చేసుకోవాలి. సో నేను వైట్ ప్రిఫర్ చేస్తున్నాను, లేదా కలర్స్లోకి వెళ్ళి కలర్స్ అయినా ప్రిఫర్ చేయొచ్చు. ఫస్ట్ దానికి మనం యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్ మనం ఫిక్స్ చేసుకుందాం. సో ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇమేజ్ సైజ్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్రీసెట్ కస్టమ్ అని ఉంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కస్టమ్, స్క్వేర్, ప్రొఫైల్ పిక్చర్, యూట్యూబ్ ఛానల్ బ్యానర్, యూట్యూబ్ థంబ్నెయిల్, ఫేస్బుక్ కవర్ ఆర్ట్, సో ఇట్లా అన్నీ వస్తాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే యూట్యూబ్ థంబ్నెయిల్ మనం క్రియేట్ చేసుకుంటాం కాబట్టి యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఇవ్వాలి. ఇచ్చి ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి. యూట్యూబ్ థంబ్నెయిల్ సైజు మీకు ఉంటుంది, ఇక్కడ ఫిక్స్ అయిపోద్ది. సో ఇప్పుడు మీరు వైట్లో అయితే వైట్, ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ సెలెక్ట్ చేసుకోండి. చూసారుగా నేను థీమ్ సెలెక్ట్ చేసుకున్న సైజ్ అనేది పోయింది. ఇప్పుడు వేరే థీమ్ సెలెక్ట్ చేసుకుంటే సో మళ్ళీ ఒకసారి సైజ్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు నేను 4th దానిపైన క్లిక్ చేశాను. సో ఇక్కడ కలర్స్ అని ఉన్నాయి. సో కలర్స్లో కలర్స్ మీకు నచ్చిన కలర్ మీరు ఇవ్వండి. మల్టిపుల్ కలర్స్ ఉంటాయి ఇందులో. కలర్స్ ఆప్షన్లో ఇలా ఉంటుంది. గ్రానైట్ ఆప్షన్లో మనకి మిక్స్డ్ కలర్స్ ఉంటాయి. నార్మల్ కలర్స్ కన్నా ఈ కలర్స్ ప్రిఫర్ చేస్తే ఇంకా లుక్ బాగుంటుంది. సో ఇలా సో ఇక్కడ ఈ కలర్స్ ఉన్నాయి. సో మనం ఏ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో క్లికింగ్ ఆన్ ద రైట్ మార్క్. సో ఇప్పుడు నాకు ఒక ఇమేజ్ కావాలి. సో ఇమేజ్ కోసం మనం ఇక్కడ 3rd ఆప్షన్ క్లిక్ చేసి ఇంపోర్ట్లోకి వెళ్ళిన ఇమేజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా పైన పిక్సెల్ ల్యాబ్ పైన ప్లస్ మార్క్ ఉంది, దానిపైన క్లిక్ చేసుకుంటే 4th ఆప్షన్ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది.
దాన్ని క్లిక్ చేసిన మనకి గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సో ఆల్బమ్స్లోకి వెళ్ళి సో ఇప్పుడు నేను ఈ పిక్చర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీన్ని క్రాప్ చేసుకోండి మీరు. క్లికింగ్ ఆన్ రైట్ మార్క్. సో మీరు డ్రాగ్ చేసుకోవచ్చు మీకు ఎంతవరకు ఉండాలంటే అంత. ఇప్పుడు ఈ ఇమేజ్కి కింద వచ్చినాయి రీసెలెక్ట్, డిలీట్, క్రాప్ అని. క్రాప్ పైన క్లిక్ చేస్తే ఇలా ఉంటుంది. సో లాస్ట్ ఇక్కడ రైట్ మార్క్ పైన సర్కిల్ మార్క్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇలా అద్దున్న స్క్వేర్లోనే కావాలంటే ఈ ఆప్షన్ తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు రిలేటివ్ సైజ్ దానిపైన క్లిక్ చేస్తే మీకు ఫోటో అనేది ఎంత సైజులో కావాలి అనేది మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. సో క్లిక్ చేస్తున్నాను. అండ్ ఓపేసిటీ పైన క్లిక్ చేస్తే ఏంటంటే మీకు బ్యాక్గ్రౌండ్లో మీ ఫోటో లైట్గా కనిపిస్తుంది. సో యూ కెన్ సీ. అండ్ కలర్ ఫిల్టర్స్ పైన క్లిక్ చేస్తే కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇలా క్లిక్ చేశాక ఇప్పుడు మీరు టెక్స్ట్ని టైప్ చేయాలంటే సో పైన పెన్సిల్ మార్క్ ఉంది, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ టెక్స్ట్. సో ఇక్కడ నేను టెక్స్ట్ టైప్ చేస్తున్నాను. హౌ టు క్రియేట్ thumbnail in mobile. సో ఇది సింగిల్ లైన్లో ఉంది. సో ఇక్కడ మనం కిందికి ఇలా డ్రాగ్ చేస్తే నాకు ఇలా వస్తుంది. సో ఇప్పుడు దీని సైజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. మీ సైజ్ మీకు ఎంత సైజ్ ఇవ్వాలనిపిస్తే అంత సైజ్ ఇవ్వండి. అండ్ ప్యాడింగ్ అని ఉంది, దానిపైన క్లిక్ చేస్తే సెంటర్లోకి మీకు ఆ టెక్స్ట్ అనేది సెంటర్లోకా లెఫ్ట్గా అనేది మీరు చూసి పెట్టుకోవచ్చు. అండ్ దెన్ కలర్. సో కలర్ మీరు బ్లాక్ ఇవ్వాలన్న బ్లాక్, వైట్ మీకు నచ్చిన కలర్ మీరు ఇవ్వచ్చు. రెడ్ ఇచ్చాను ఇక్కడ. అండ్ ఇక్కడ ఫాంట్ అని ఉంది, ఫాంట్ పైన క్లిక్ చేస్తే మీకు మల్టిపుల్ ఫాంట్ స్టైల్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ మీరు ఇవ్వండి. సో ఇక్కడ నేను ఈ స్టైల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, 20 dB అనేది. సో స్టైల్ అనేది ఇట్లా ఉంటుంది, హౌ టు క్రియేట్ thumbnail. సో ఈ స్టైల్ నచ్చకపోయినా యూ క్యాన్ చేంజ్ మళ్ళీ. బిగ్ ఫిష్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇలా ఉంటుంది. సో ఇప్పుడు స్టైల్ అని ఉంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు బోల్డ్లో కావాలా, ఇటాలిక్ ఆర్ అండర్లైన్, ఇది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఇక్కడ కర్వ్ మార్క్ ఉంది. కర్వ్ మార్క్ ఇస్తే మీకు సెంటెన్స్ అనేవి ఇలా కర్వ్లో చూపిస్తుంది. అలా అయితే మీరు సింగిల్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు మీరు ఈ కర్వ్ యూజ్ చేస్తే బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ అనేది కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వైట్లో సమ్ కలర్స్ ఇలా మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మీరు ఇవ్వచ్చు. క్లాసీ లుక్ ఇచ్చేది ప్రిఫర్ చేయండి. నాకు వైట్ బాగా అనిపిస్తుంది, సో వైట్ ఇచ్చాను. అండ్ రొటేట్ చేసుకోవచ్చు. మీ ఫ్రేమ్లో ఇలా మీరు రొటేట్ చేసుకోవచ్చు. అండ్ స్పేసింగ్, యూ కెన్ సీ స్పేసింగ్ అంటే ఇలా ఉంటుంది. లెటర్స్లో స్పేసింగ్ అంటే ఇలా ఇవ్వచ్చు, లేదా వర్డ్స్లో స్పేసింగ్ అంటే వర్డ్ టు వర్డ్ స్పేసింగ్. అండ్ స్ట్రోక్. సో దీనికి అవుట్లైన్ వచ్చేసి ఇంతమంది చూడండి, దీన్ని ఎనబుల్ చేస్తే అవుట్లైన్ ఇట్లా వస్తుంది. సో బ్లాక్ బాగుంది, సో దీనికి మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు కింద స్ట్రోక్. అండ్ షాడోని ఎనబుల్ చేస్తే ఇలా కనిపిస్తుంది. సో నేను డిజేబుల్ చేశాను. అండ్ ఇన్నర్ షాడో వేరియేషన్ మీకు తెలుస్తుందా? ఇన్నర్ షాడో. సో అండ్ 3D రొటేట్. సో చూడండి రొటేట్ అనేది ఎలా కనిపిస్తుంది ఇప్పుడు మీకు. మీరు ఇలా రొటేట్ చేసుకోవచ్చు. ఇవి సైడ్స్కి రొటేట్ చేస్తుంది సెకండ్. సో ఇలా రొటేట్ చేసుకోవచ్చు. అండ్ 3D టెక్స్ట్. సో దీన్ని ఎనేబుల్ చేస్తే పర్స్పెక్టివ్ అంటే ఇలా ఉంటుంది. నేను ఇంక్రీజ్ చేస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది. సో అలా కాక పర్స్పెక్టివ్ బాగుంది. సో ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇందులో కూడా కలర్స్ మీ ఇష్టం, కలర్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ రొటేట్ దిస్ వే. ఇలా మీరు రొటేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వైట్ ఇచ్చేసే వరకు సో అది అలా కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ అనేది డిసేబుల్ చేస్తాను. సో వైట్ లిఫ్ట్ అయిపోయింది. అండ్ 3D టెక్స్ట్ ఇచ్చాము. ఇప్పుడు 3D షాడో. సో 3D షాడో అంటే ఇలా ఉంటుంది చూడండి, కింద షాడో వస్తుంది. అండ్ మీరు దాని కలర్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో బ్లాకే బాగుంది షాడో. అండ్ షాడో లెంత్ కూడా చూడండి ఇట్లా ఉంటుంది షాడో.
ఇది బ్లర్ అనమాట, బ్లర్గా ఉంటుంది షాడో. సో దీన్ని డిక్రీస్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఎక్స్పాండ్, దాని లెంత్ పెంచుకోవచ్చు మనం ఇలా. ఓకే. అండ్ రిఫ్లెక్షన్ ఎనేబుల్ చేస్తే ఇలా ఉంటుంది రిఫ్లెక్షన్. కొన్నిటికి మీకు నచ్చితే పెట్టుకోవచ్చు. సో ఇలాంటి లెటర్స్కి దీనికి ఇంత టెక్స్ట్ ఉన్న దానికి అయితే సెట్ కాదు రిఫ్లెక్షన్. సో డిసేబుల్ చేస్తున్నాను. సో ఇలా మీరు మీ థంబ్నెయిల్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పటికి కూడా మీకు కలర్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ కలర్ చేంజ్ చేస్తున్నాను. ఎడిట్ చేశాక మీకు ఏది బాగా అనిపిస్తే అది క్లిక్ చేయాలి. ఫోటోని మనం ఎడిట్ చేస్తాం. ఫ్రెండ్స్. సో ఇట్లా మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. ఇక్కడికి డ్రాగ్ చేసి ఇక్కడ చూడండి 2 ఫ్రంట్ అని ఉంది. 2 ఫ్రంట్ అంటే ఈ లెటర్స్ షాడో పడట్లేదు. 2 బ్యాక్ అంటే ఇలా షాడో పడుతుంది. అండ్ రొటేట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తున్నాను. సో యూ క్యాన్ సీ నచ్చిన ఫ్రేమ్లో ఇట్లా పెట్టుకోవచ్చు. రొటేట్ అని క్లిక్ చేస్తున్నాను. సో యూ క్యాన్ సీ 3D రొటేట్ అంటే ఇలా ఉందా. అండ్ 3D షేప్. ఫోటో బ్యాక్ షేప్ వస్తుంది, బ్యాక్ సైడ్. సో ఫోటోకి అవసరం లేదు ఇది. అండ్ షాడో. సో షాడో ఇస్తే ఇలా ఉంటుంది. సో ఈ ఫీచర్స్ అన్నీ యూస్ చేస్తూ మీరు ఇలా యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. సో రిలేటివ్ సైజ్ అనేది తీసుకుంటున్నాను. సైజ్ ఇట్స్ ఓకే. దీన్ని క్రాప్ చేసుకున్నాను ఫ్రెండ్స్. క్రాప్ చేసుకుంటే నాకు ఆ గ్రీనిష్ అనేది పోయింది. సో ఇప్పుడు ఇక్కడ బ్లాక్ వచ్చేసింది. సో పైన ఈ మార్క్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేస్తే సేవ్ యాజ్ ఇమేజ్ అని క్లిక్ చేయాలి. సో సేవ్ టు గ్యాలరీ అని క్లిక్ చేస్తే సో ఇమేజ్ సేవ్డ్ అని వచ్చింది. సో ఇలా సేవ్ అవుతుంది. సో ఇంత ఈజీగా మీరు కూడా మీ మొబైల్లోనే థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ అ వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For more updates and tricks, follow my channel.